శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళలోనే కుజుడు ఉండడం వల్ల ధైర్యం, ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడం. కాకపోతే ఏంటంటే కొద్దిగా కోపంగా ఉంటారండి మీరు. శని దృష్టి కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. చిన్న గాయాలు అంటారు జరా, ముఖం మీద, ఫేస్ మీద చిన్నపాటి గాయం అవ్వడానికి అవకాశం ఉంది కానీ తగులుతుందని చెప్పట్లా. అందరికీ కాదండి, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా కుజుడు ఎవరికైనా సరే లగ్నంలో రాశిలో ఉంటే శని దృష్టి ఉందంటే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కంటి పైన చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. సరే పక్క పెడదాం. ఏదైనా మనం చాలా స్పీడ్గా ఉంటారండి, ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెకండ్ భావంలో గురుడు ఉండడం వల్ల ఫైనాన్స్, ధనానికి ఏమాత్రమూ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబంలోనూ మీ కుటుంబ సభ్యుల్లోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎక్కడికి వెళ్ళినా మీకు భోజన వసతులు బాగా దక్కుతాయి. చదువు బాగా రాణిస్తారు చదువులో. అంతేకాదండి, గురుడు ద్వితీయ భావం ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కూడా ఇస్తాడు. అది పాయింట్ కూడా ఉంది ఒకటి. గురుడు ద్వితీయ భావం ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గాయకులకి మంచి అవకాశాలు ఉన్నాయి. డబ్బింగ్ ఆర్టిస్టులకి, లేకపోతే కొంతమంది ఉంటారు యాంకరింగ్, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అద్భుతంగా ఉంటారండి. ఫైనాన్షియల్గా ఈ వారంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మీకు కొత్త కొత్త ఆలోచనలు మీకు బాగా వస్తుంటాయండి. దాన్ని ఆచరణలో పెడతారు మీరు, అప్పుడు సక్సెస్ అయిపోతుంటారు. మంచి తెలివితేటలు ఎక్కువ, ధైర్యం ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మీకు సినిమా రంగంలో, లేకపోతే నటనా రంగము, కళారంగంలో మీరు ఉండి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయవలసి వస్తుందండి. మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలవాల్సి వస్తుంది. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అంటే కొంతమందికి న్యూస్ రీడర్స్ అంటారు చూసారా, న్యూస్ గ్యాదరింగ్, వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయండి. ఎక్కువగా 4th భావం కుజుడు చూడడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు. గృహము సౌఖ్యం ఉంటుంది. వాహనాలు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే కొంతమంది పొలాలు ఉంటాయి కదండి, మీకు పొలాలు, రైతులు, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండడం అనుకుంటాం కదా. రైతులకి పంటలో నష్టం రాకుండా బాగుంటుంది. కానీ మీ చిల్డ్రన్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్పోర్ట్స్ రంగంలో కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా నష్టాలు, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి నష్టాలు, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం, గెలవలేకపోవడము ఉంటుంది. ఏదైనా ఆరోభావంలో కేతు ఒక్కటి చాలండి. మీకు గురుదృష్టి ఉంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఎనిమీస్ లేకుండా ఉండడము, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినా లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా వాటిలో విజయం సాధించడము. ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందట మీరు చిన్న 2-3 ఆవాలు తల మీద తీసుకెళ్ళండి, గ్యారెంటీగా మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. మా గురువుగారు చెప్పారు ఎప్పుడో 20-30 ఏళ్ళ క్రితం. అది చెప్తున్నాను మీకు. అది ఒక అవకాశం ఉందండి. ఏదైనా ఆరోభావంలో కేతు ఉండడం వల్ల స్పోర్ట్స్లో కూడా మీకు రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా భూలాభము, గృహలాభం కూడా ఆరోభావం కూడా చూస్తాము. మేనమామూలుగా బాగుంటుంది. ముఖ్యంగా మీ ఇంట్లో గృహప్రవేశాలు లేదా గృహ సంబంధించినటువంటి విశేషాలు, మీ భార్యాభర్తలకు సంబంధించిన విశేషాలు బాగుంటాయి. అంతేకాదండి, మీలో కొంతమందికి బిజినెస్ ఉంటుంది, పార్ట్నర్స్ కూడా ఉంటారు, భాగస్వాములు, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కుజుడు కారకత్వం ఉండడం వల్ల, కుజుడు చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా కలిసి వస్తాయి అన్న సందేహం లేదు. ఏదైనా అష్టం భావాన్ని గురుడు చూడడం వల్ల, కుజుడు కూడా చూడడం వల్ల తలవంతలంబగా వచ్చే ఆదాయము, ప్రయాణాలు, అత్తగారి తరఫున ఆస్తిపాస్తులు, అష్టం భావం చూస్తాం. అలాగే మీకు కొంతమందికి ఏమో సేవకాజనం, ఇవన్నీ ఉంటాయండి. ముఖ్యంగా 23వ తారీఖున ధనుర్రాశిలో 9th భావంలో చంద్రుడు ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ ఈ 9th హౌస్. అంటే వాహన యోగం ఉంటుంది. వాహనాలు 23వ తారీఖున వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీకు మీ 9th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉండడం వల్ల, ముఖ్యంగా చంద్రుడు కూడా 9th భావంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు. అంటే మీరు నీళ్ళ మీద, సముద్రాల మీద, ఫ్లైట్స్లో మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నాయి. ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తారు. 9th భావంలో చంద్రుడు అంటే ఉన్నతమైన విద్య రీత్యా బాగా ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా మిల్క్ బిజినెస్ వాళ్ళకి, బట్టల వ్యాపారస్తులకి, గోల్డ్ అండ్ సిల్వర్ వ్యాపారస్తులకి, స్టేషనరీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా వ్యాపారాభివృద్ధి బాగుంటుందండి. ఎక్కువ ఏదైనా చదువు విషయంలో మీకు అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి భాగ్యస్థానం కూడా చూస్తాం కాబట్టి లక్ష్మీ స్థానం బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా 24, 25 తారీఖులో దశమంలో చంద్రుడు ఉన్నాడు. దశమంలో చంద్రుడికి గురుదృష్టి ఉందండి.
అంటే ఇక్కడ ఏమవుతుందంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం కలిసి వస్తుంది. ముఖ్యంగా 10th హౌస్లో చంద్రుడు ఉన్నాడంటే ఇందాక చెప్పాను సరే, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించడాలు అనుకున్నాం కదా, అవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ గాను, అలాగే మీకు స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటారు సరే వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ లాయర్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. చంద్రుడు దశమంలో ఉండడం అదృష్టమే. అంటే ఆభరణాలు కొనుక్కుంటారు మీరు. కర్మస్థానంలో ఉన్నాడు కదా, అమ్మవారి యొక్క దర్శనం, లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు. దశమ భావం చాలా బాగుందండి, మీకు మంచి మంచి పనులు చేస్తారు. ఉద్యోగంలో భద్రత ఎక్కువ ఉంటుంది. పైగా మీకు లాభస్థానంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు వినాల్సింది ఏంటంటే శని 11వ భావంలో శని మంచివాడు కాదు, బాధ కూడా అవుతాడు. అంతేకాకుండా మీ రాశిలో కూడా కుజుడు ఉన్నాడు, శని దృష్టి ఉంది, అదొక బాధ. 12వ భావంలో రాహు ఉన్నాడు, అదొక బాధ. సో 11వ భావంలో రాహు ఏమవుతుందంటే మీకు అదే 11వ భావంలో శని మీకు ఇబ్బంది పెట్టి కొన్ని ఇష్యూస్లో మీరు సక్సెస్ చేస్తాడండి. సేవకా జనాన్ని ఇస్తాడు, ధనయోగాన్ని కలిగిస్తాడు, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అలాగే చంద్రరాహు ఉన్నారండి. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే 28, 29వ తారీఖుల్లో మీరు విదేశాల పర్యటన చేయబోతున్నారు. ఈ నెల 28 and 29లో విదేశ పర్యటన చేయబోతున్నారు. ఎందుకంటే 4th house లార్డ్ 12th భావం ఉండడం వల్ల మీరు విద్య రీత్యా డబ్బులు బాగా ఖర్చు పెడతారు, విదేశాలు వెళ్తారు. చంద్రరాహుల కాంబినేషన్ వల్ల ఆడవాళ్ళకి ఉంటే మాత్రం మంచి భర్త లభిస్తాడండి. మీకు మంచి గృహిణిగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చంద్రరాహులు మీ మెయిన్ జాతకంలోనే సరే చంద్రరాహుల కాంబినేషన్ ఉంటే, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ యొక్క మాటలు, భార్య యొక్క మాటలు వింటారు. భార్య ఉంటే మగవాళ్ళ యొక్క భర్త యొక్క మాటలు వినడము, ఆయన చెప్పినట్టు చేయడము, ఆయన ఫాలో అవ్వడం జరుగుతుంది. ఏదైనా చంద్రరాహుల కాంబినేషన్ మంచి స్టౌట్గా ఉంటారు, బాగుంటారు, చాలా అద్భుతంగా ఉంటారు. అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. వృషభ రాశి వారికి మీ రాశిలోని గురుడు ఉండడం వలన సకల శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి. ఆనందంగా ఉంటారు. ప్రతి కార్యంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ, దానగుణం ఎక్కువ. కొంతమందికి అయితే స్త్రీలలో శ్రేష్ఠుడు అని అనిపించుకుంటారు గురుడు కనుక. అలా ఉంటే మీ జాతకంలో కూడా చూడండి మంచి, అంటే స్త్రీలలో అంటే తప్పర్థం చేసుకోకూడదు. మీ చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు, అత్తయ్యలు అవ్వచ్చు, పిల్లలు, అంటే మన బంధువర్గంలో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని అర్థం చేసుకోవాలి మీరు. అంతేకాకుండా రవి బుధులు ద్వితీయభావంలో ఉన్నారండి, బుధాదిత్య యోగం. పైగా మీరు లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అంటే కష్టపడి సంపాదించే డబ్బులు మాత్రం మీకు మిగులుతాయండి, కష్టపడి సంపాదిస్తారు. రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్ సైడ్ బాగా చదువు వస్తుంది మీకు. మంచి శాస్త్రవేత్తలుగా, గణిత శాస్త్రంలో బాగా పండితులుగా మీరు ఉంటారు. వేదశాస్త్ర పండితులుగా కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఆస్ట్రాలజర్స్ కూడా మీరు బాగా ఉంటారండి. మీరు వాక్శుద్ధి బాగా జరుగుతుంది. రవి బుధులు ఆస్ట్రాలజీ సంబంధించిన వ్యవహారం కూడా ఉంటుందండి. బుధ శుక్రుల కాంబినేషను పంట పొలాలు కొనుక్కోవడానికి, పంటలు అంటే అర్థం ఏంటంటే పొలాలు కొనుక్కోవడానికి, భూములు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, ఇళ్ళు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 4th house లార్డ్ ఇన్ 2nd house రవి, ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంటే ఈ వారంలో భూములు కానీ, పొలాలు కానీ, వాహనాలు కానీ మీరు కొనుక్కుంటారు. బుధశుక్రుల కాంబినేషన్ కాబట్టి ద్వితీయ భావంలో సంగీతం బాగా పాడతారు. సంగీత సాధన, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, గాయకులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, ఇవన్నీ కూడా మంచి అదృష్టం కలిసి వస్తుందండి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ధన యోగం బాగా ఉంది. 4th భావంలో, యాక్చువల్గా 4th భావాధిపతి ద్వితీయ భావం ఉన్నప్పటికీ 4th భావాన్ని శని చూస్తాడండి. అంటే శని చూడడం వల్ల ఏమవుతుందంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీ చదువులో కూడా మీరు వెనకంజలో ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, అది అదృష్టం. ఎందుకంటే జనరల్గా కేతు పంచమ స్థానంలో కేతు ఉంటే ఏంటంటే పుత్రికా సంతానయోగం కలిగిస్తాడు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి పుత్రిక సంతాన యోగం ఉంటుందండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ళు బాగా లాభాలు గడించడానికి అవకాశాలు ఎక్కువ, డౌటే లేదు. అంతేకాదండి సాహిత్య రంగంలో, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా సంగీతం, మ్యూజిక్ డైరెక్టర్స్కి, కొరియోగ్రాఫర్స్ కూడా మంచి అవకాశాలు వస్తాయండి. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కళారంగంలో మంచి ప్రతిభ కనపరుస్తారు. స్పోర్ట్స్ కూడా బాగా ఆడడానికి అవకాశాలు ఎక్కువ. మీ మేనమామలు బాగుంటారు, భూములు ఉంటాయి, భూయోగం ఉంటుంది, శత్రు భయం తక్కువగా ఉంటుంది, వివాహ శుభకార్యాలు బాగా చేస్తారు. గురుదృష్టి సప్తమానికి ఉంది కదా, సప్తమ స్థానం గురుదృష్టి ఉంది, సప్తమాధిపతి కూడా చూస్తున్నాడు. కాబట్టి మీకు అంటే మీ జనరల్గా మీ వివాహ శుభకార్యాలు కానీ, వివాహాలు కుదరడం కానీ, మీ భార్యాభర్తలు అనురాగంగా ఉండడం కానీ, అదే మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగా డెవలప్ అవ్వడం కానీ బాగుంటుందండి. అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో చంద్రుడికి 23వ తారీఖు ఉంటాడండి. అంటే ఏమవుతుంది, 23వ తారీఖు చంద్రుడు ఉండడం వల్ల మీ రాశిలో ప్రయాణాలు ఉంటాయి, తలవంతలంగా వచ్చే ధనయోగం ఉంటుంది, కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీలో కొంతమందికి. ఏదైనా భాగ్యస్థానంలో చంద్రుడు ఎక్స్ట్రాడినరీ, చాలా బాగున్నాడు. అంటే 24, 25 తారీఖులో లక్ష్మీ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి గురుదృష్టి ఉంది, అదృష్టం అండి.
అలా ఉంటే అదృష్టవంతులు అని చెప్పచ్చు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, లేదా వాహనాలు కొనుక్కుంటారు, లేదా విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అంటే భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడంటే విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుదృష్టి కూడా ఉంది, అంటే చదువు రీత్యా మీ బిజినెస్ల రీత్యా మీకు బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగ్ ప్రొఫెషన్ అంటారా వాళ్ళకని అర్థం. అలాగే కాస్టింగ్ ప్రాబ్లం, వాటిలో కాస్టింగ్ చార్ట్ అకౌంటెన్సీ ఆ బిజినెస్ వాళ్ళకి, ఇలా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు బాగున్నాయండి, అద్భుతంగా ఉంది. చంద్రుడు 24-25 తారీఖులు 24-25 తారీఖులు ఉండడం వల్ల తీర్థయాత్రలు కూడా చేస్తుంటాయి. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, కాలభైరవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటారు, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే వస్త్ర వ్యాపారాలు కూడా చాలా బాగుంటుందండి మీకు ముఖ్యంగా. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దశమంలో శని రాజకీయ నాయకులకి చాలా బాగుంటుందండి, అది మంచి కాలం అని చెప్పచ్చు. దశమ శని ఉన్నాడంటే రాజకీయ నాయకులకి ప్రమోషన్స్ అదే పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ శని చాలా మంచిది. ఈ 10th హౌస్లో 10th హౌస్ ఉండడం వలన మీరు చేస్తున్న ఉద్యోగాలు రియల్ ఎస్టేట్కి కానీ, అయితే సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, కోల్ సంబంధించిన కార్యకర్తల్లో కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ మీరు ఉంటారు. సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాయండి, మీరు ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది అనడంలో సందేహం లేదండి. 10th భావం చాలా అద్భుతంగా ఉంది. 11వ భావంలో రాహువుతో కలిసిన చంద్రుడు, అంటే మీ 3rd హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు కదా, లాభంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా బాగా ధనం సంపాదిస్తారు. 28-29 తారీఖుల్లో మీకు బాగా ధనయోగం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఎందుకంటే చంద్రుడు మీనరాశిలో ఉండడం వలన, రాహు కూడా మీనరాశిలో ఉండడం వలన, అలాగే 11వ భావం కూడా అవడం వలన ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 3, 6, 10, 11 స్థానంలో రాహు ఉన్నాడు, విదేశ పర్యటన తప్పదు. అంటే మీ జాతకాల రీత్యా ఉంటుంది 28-29 తారీఖుల్లో. అంతేకాదండి, మీరు జనరల్గా మీరు చేసిన వ్యాపారం ఉంటుంది సరే, కంప్యూటర్స్ సంబంధించింది, స్టేషనరీ, కంప్యూటర్స్, హార్డ్వేర్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ రావు సంబంధించిన కార్యకర్తలు ఉంటాయి కదా, వాటిలో ధనయోగం బాగా ఉంటుందండి. మీ చెల్లెలకి అక్కలకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. కానీ 12వ భావంలో కుజుడు ఉన్నాడు, కుజుడికి శని దృష్టి ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే రోడ్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, కొద్దిగా వూండ్స్ దెబ్బలు తగలడం కానీ, కొద్దిగా బ్లడ్ కనపడడం కానీ, బోన్స్ సంబంధించిన వ్యవహారాల్లో దెబ్బలు తగలడం, కొంతమందికి వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటుంది తప్ప అందరికీ ఉండదు. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. మిథున రాశి వాళ్ళకి మీ రాశిలోనే రఘుబుధులు ఉండడము, బుధ శుక్రులు ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే రఘుబుధుల కాంబినేషన్ ఏంటంటే బుధాదిత్య యోగం అంటాం. అంటే 4th హౌస్ లార్డ్ కూడా మీ రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి, అంటే బుధుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి రఘుబుధుడు బుధాదిత్య యోగము వల్ల ఏ పనైనా మీరు అవలీలగా చేయగలుగుతారు, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. శుభకరంగా, సంతోషకరంగా, ఆనందోత్సవాలతో ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీరు పట్టుదల ఎక్కువ, పైగా రఘుబుధుల కాంబినేషన్ అంటే అస్ట్రాలజర్స్ బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అలాగే గణిత శాస్త్రజ్ఞులకి, వేద పండితులకి, మ్యాథమెటిషియన్స్ అంటే చెప్పిన గణిత శాస్త్రం మ్యాథమెటిషియన్స్ అండి. అట్లాగా మీకు ఏ భావంలో ఉంటే ఆ భావం బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి చాలా బాగుంది. ఆడిటర్స్గా మీరు బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బుధ శుక్రుల కాంబినేషన్ రాశిలో ఉంది కాబట్టి భూములు ఉండడానికి అవకాశం ఉందండి, లేదా గృహ సౌఖ్యము, ఇళ్ళు కొనుక్కోవడానికే ఎక్కువ అవకాశాలు మీకున్నాయి. 2వ భావాన్ని కుజుడు చూస్తున్నాడు కదా, అంటే ఇంకా చెప్పినట్టు చదువు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. 2nd హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు చంద్రుడు, అంటే గృహయోగము, ముఖ్యంగా బంగారు ఆభరణం కొనుక్కోవడము, గాయకులకి చాలా అద్భుతమైన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th హౌస్లో కేతు ఉండడం, 4th హౌస్కి గురుదృష్టి ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఏంటంటే సంగీతంలో బాగా రాణిస్తారు, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్గా బాగా రాణిస్తారు. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. 3వ పాయింట్ అంటే చదువులో బాగా రాణిస్తారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే వేద పండితులకి చాలా బాగుంటుంది 4th భావం. అలాగే గురుడు దృష్టి కూడా ఉంది కాబట్టి కేతు గణపతి ఆరాధన చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. వాహన యోగము, గృహయోగము, పంటలు, రైతులకి మంచి బాగా పండే వాళ్ళకి ధనయోగం కలుగుతుంది. ఏదైనా కుజుడు పంచమస్థానం చూడడం వల్ల మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సంబంధించిన వాటిల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగా ధనయోగం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్ గురించి చెప్పాం కాబట్టి ఇంకా మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా కుజుడు కదండి, కుజుడు కారకత్వం స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. 7వ భావంలో చంద్రుడు ఉన్నాడు, అంటే 23వ తారీఖు సప్తమంలో చంద్రుడు ఉంటాడండి. 2nd హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు, అంటే మీ వ్యాపారాల ద్వారా ధన సంపాదన, వ్యాపార విస్తరణ చేసుకుంటారు. మీ భాగస్వాముల ద్వారా ధన సంపాదన, అలాగే మీ వృత్తి ద్వారా
ధన సంపాదన, ఆభరణాలు కొనుక్కోవడం, విహారయాత్రలు చేయడం, కంఫర్టబుల్నెస్, భార్యాభర్తల సంయోగం బాగుండడము, కలిసి ఉండడము, అదృష్టం ఎక్కువ ఉండడము ఇవన్నీ జరుగుతాయండి. అలాగే 8th హౌస్లో మీకు చంద్రుడు ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ ఇన్ 8th హౌస్ 24, 25 తారీఖులో. అంటే ఏంటి అంటే మీకు సేవకాజనం ఉండడము, బాగా ధనం ఖర్చు పెట్టేస్తుంటారు. మీ హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. హెల్త్ కాదు కానీ బాగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ చంద్రుడేనండి తరం వచ్చి ధనయోగాన్ని కూడా ఇస్తాడండి. అదొక అదృష్టం ఉంది. అందుకే లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళకి, మీరు కనుక లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి యోగా ఉంటుందండి. 9th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్ శని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి. ముఖ్యంగా అంటే చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు మీకు ఖచ్చితంగా అవకాశాలు దక్కిస్తాడు. తీర్థయాత్రలు చేస్తారు. శని కారకత్వాలు ఉంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఫార్మా రంగాలు, తర్వాత కోల్, ఐరన్, స్టీల్ ఇవన్నీ కదా, ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. 9th భావం శని కాబట్టి. అలాగే శనీశ్వరుని పూజించడం చాలా ఇంపార్టెంట్ అండి. శనీశ్వరుని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. శని అంత పవర్ఫుల్గా ఉన్నాడు. రాహు, దశమ రాహు మంచివాడు కాదు కదా, కానీ ఫ్లైట్లు ఎక్కిస్తాడు ఉండవు. ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళ సంస్థలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చంద్ర రాహుల్ దశమంలో ఉన్నారు 28, 29. అంటే 2nd హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. అంటే మీరు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఫ్లైట్స్లో ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. రాహు 10th భావంలో ఉంటే పైగా జలదత్త రాశిలో ఉండడం వల్ల కాశీక్షేత్ర దర్శనం జరుగుతుందండి. గంగా స్నానం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయని అర్థం. అమ్మవారి యొక్క దర్శనాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమ్మవారి దర్శనాలు అంటే మీకు తెలియదే ఉందండి, పార్వతీ అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి యొక్క దర్శనాలు బాగుండము, మీరు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి కలగడము, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత బాగా ఉండము, ఉద్యోగంలో బాగా ప్రమోషన్స్ రావడం జరుగుతాయండి. మీరు గ్రూప్స్లో రాయండి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. 11 భావంలో కుజుడు ఉన్నాడు కదా, కుజుడి శని దృష్టి, ఈ కాంబినేషన్ ఏమవుతుందంటారంటే జనరల్గా చిన్న దెబ్బలు తగులుతాయి అంటాం, కానీ కుజ దృష్టి శనికి ఉందంటే రాజకీయ రంగంలో కూడా మీకు పదవులు రావడానికి అవకాశం ఉందండి. అంటే మీరు బహుశా గెలిచి ఉంటారు, గెలిస్తే పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ జాతకాలు ఇచ్చా. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలోనూ, ఈ కొంతమందికి కోల్ రంగంలో ఉంటారు కదా, సిమెంట్ కోల్ రంగం, ఇవన్నీ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సంస్థల ఉద్యోగాలు కూడా బాగుంటాయని అర్థం అవుతుంది. 12th భావంలో గురుడు అంత యోగవంతమైన కాదు, ఖర్చులు అధికంగా పెట్టేటట్టు చేస్తుంటాడు. గుళ్ళు గోపురాలు తిరుగుతారు, మీరు ఖర్చులు అధికంగా పెడతారు, సన్మానాలు జరుగుతాయి. 12వ భావంలో గురుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి కూడా ఆయన అవకాశాలు ఉంటాయి. 7వ అండ్ 10వ 1000 భావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మీకు ఉద్యోగంలో భద్రత తగ్గుతుంటుంది, కానీ అంటే వ్యయం ఎక్కువ ఉంటుంది. అంటే పై బాసుల చేత కొద్దిగా మీరు ఇది ఇబ్బంది పడడానికి అవకాశం లేదు. ఏదేమైనానండి, మీ రాశి వారికి అమ్మవారిని పూజించండి, సర్వదా ఆవిడ కాపాడుతూ ఉంటారు. కర్కాటక రాశి అండి, కర్కాటక రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా కుజుడు మీ రాశిని చూడడం వల్ల ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, ప్రతి విషయంలో ముందంజలో ఉంటారు. ఖచ్చితంగా డబ్బులు కూడా అలాగే ఖర్చు పెడుతూ ఉంటారు. మీకు రావాల్సిన డబ్బులు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీకు 2nd హౌస్ లార్డ్ రవి 12వ భావంలో ఉన్నాడు. ఎవరికైనా సరే జాతకంలో, మీ జాతకంలో చూసుకోండి, 2nd హౌస్ లార్డ్ 1000 భావంలో ఉంటే వాళ్ళకి డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. విదేశ పర్యటన చేసి తీరుతారు. ముఖ్యంగా కర్కాటక లగ్నం వాళ్ళకి అంతే ఉంటాయి. కర్కాటక లగ్నం వాళ్ళకి రవి 12వ భావంలో ఉండి ఆరుద్ర నక్షత్రంలో ఉంటే విదేశ పర్యటన ఖచ్చితంగా. రాహు నక్షత్రంలో ఉన్నారు కదా, రవి రాహు నక్షత్రంలో ఉంటే విదేశ పర్యటన ఉంటుంది. అంతేకాదండి, శని కూడా చూస్తున్నాడు కాబట్టి ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడము, కొద్దిగా చికాకులు కోపాలు ఉండడము, సమయానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోతూ ఉన్న ఫైనాన్షియల్ చేతికి రాకపోవడం జరుగుతుంది. ఏదేమైనా 3వ భావానికి కేతు ఉండి గురుదృష్టి ఉంది. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీ కొత్త ఆలోచనలు వస్తాయి. ఆలోచనని ఆచరణలు పట్టి దాన్ని విజయం సాధిస్తారండి. మీరు ధైర్యం ఎక్కువ. మీ తమ్ముళ్ళకి, మీ తోబుట్టువులకి ధైర్యాన్ని ఇచ్చి తీరుతారు. 4th భావంలో కుజుడు, 4th భావానికి కుజుడు చూస్తున్నాడు. 4th భావానికి బాగానే ఉన్నాడు అనుకోండి, 10 భావం ఉన్నాడు. అక్కడ ఏమవుతుందంటే 4th భావాన్ని కుజు చూడడం వల్ల ముఖ్యంగా ల్యాండ్స్ ఉంటాయండి మీకు, అంటే భూములు ఉంటాయి, గృహాలు ఉంటాయి. గృహాలు అంటే ఇళ్ళు, మీరు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు. అంతేకాదండి, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. స్పోర్ట్స్ రంగంలో బాగుంటారు. ముఖ్యంగా సంగీతం, మ్యూజిక్ డైరెక్టర్స్కి 4th భావం బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారండి. అంతేకాకుండా వ్యవసాయదారులకి కుజ దృష్టి ఉంది, కుజ ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళు అన్ని రంగాల్లోనే కలిసి వస్తుంది. అలాగే 5వ స్థానం గురుదృష్టి, పుత్ర సంతానయోగం కలగడానికే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా పుత్రిక సంతానయోగం కూడా ఉంటారండి, శని దృష్టి ఉంది కాబట్టి. ఏదేమైనా మీరు ఎప్పుడు ప్రేమగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా ధనం సంపాదిస్తారు, కానీ అనుకున్నంత ధనం సంపాదించలేరు, లాస్ వస్తుంది. లాస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఏదేమైనా 7వ భావంలో చంద్రుడు 24, 25 మీరు రాశాధిపతి కేంద్రంలో ఉన్నాడు.
అంటే ఏమవుతుందంటే మీ రాష్ట్రాధిపతి కేంద్రంలో సప్తమంలో ఉండంటే విదేశీ పర్యటన చేస్తారు, లేకపోతే మీరు మిల్క్ బిజినెస్లో బాగా రాణిస్తారు. బిజినెస్లు అంటే అదృష్ట స్థానం అంటాం కదండి, కళత్ర స్థానము అదృష్ట స్థానం అంటాం కదా, అంటే సప్తమ భావం. దానివల్ల ఏమవుతుందంటే మీకు బిజినెస్లో బాగా రాణిస్తారు, మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటారు, మీ భర్త గారు భార్య గారు కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ, పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అష్టమ భావంలో శని అదొక్కటి జాగ్రత్త దోషం అండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అష్టమ శని దోషం ఇంతకుముందు బాగా చెప్పారు మీకు. ఇక గాయత్రి మంత్రం జపం చేస్తే చాలా మటుకు మీ శని యొక్క ప్రభావం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అంతే భాగ్యస్థానంలో రాహు, ఇక చెప్పాలండి, రాహు మీ రాశ్యాధిపతి రాహు అంటే 9th భావంలో రాహు, మీ రాశ్యాధిపతి చంద్రుడు 9th భాగ్యంలో ఉన్నాడు. 28, 29 తారీఖులో ఫారెన్ వెళ్తారు. ఎందుకంటే 9వ భావంలో రాహు ఫ్లైట్లు ఎక్కిస్తాడు. ఆ రాహువు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉన్నాడు, చంద్రుడు జలతత్వ రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశి జలతత్వ రాశి, జలం అంటే నీరు. సో కాబట్టి చంద్రుడు భాగ్యంలో ఉన్నాడంటే చదువు రీత్యా విదేశాలు వెళ్తారు, ఉన్నత విద్య. అంతేకాకుండా వ్యాపార రీత్యా ఫిల్మ్ ఉండోయి. రాహు చంద్రరాహులు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా అవుతారు. వాళ్ళు పైగా మీ భార్యాభర్తలు అనురాగం ఉండడము, మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము, ఆడవాళ్ళ జాతకంలో చంద్రరాహులు కలిసి ఉంటే మీ ఒరిజినల్ జాతకంలో చూసుకోండి, మంచి భర్త వస్తాడు, అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు గృహిణిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చంద్రరాహుల కాంబినేషను మగవాళ్ళు కొంటే ఆడవాళ్ళ మాటలు వింటారు, అంటే భార్య యొక్క మాటలు వింటారు. భర్త అయితే అంటే సలహాలు తీసుకుంటారు అర్థం. ఇద్దరు సలహాలు తీసుకుని వాళ్ళు ముందంజలో ఉంటారు, మంచి స్టౌట్గా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు. చంద్రరాహులు ప్రయాణాలు చేస్తారండి ఎక్కువ, విదేశ పర్యటనలు, మీరు చేస్తున్న వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే తీర్థయాత్రలు, సముద్ర స్నానాలు, గంగానది స్నానాలు ఖచ్చితంగా 28, 29 తారీఖుల్లో అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా అంటే జనరల్గా అవకాశాలు ఎక్కువ అని అంటాం. దశమంలో కుజుడుంటేనే గొప్ప అదృష్టం అని దిగ్బలుడు. పైగా కుజుడు కారకత్వాలు ఉండే ఉద్యోగాలు వస్తాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్గానో, ఎలక్ట్రిసిటీ విభాగాల్లోనో, కంప్యూటర్స్ విభాగాల్లోనో, రియల్ ఎస్టేట్ రంగం విభాగాల్లోనో, సాఫ్ట్వేర్ దాంట్లోనూ ఉంటారు మీరు. శని దృష్టి ఉంది కదా 10వ స్థానానికి, అంటే మీకు రాజకీయంగా బాగా డెవలప్ అవుతారు. రెండోవి రాజకీయంగా పదవులు వస్తాయి. అంతేకాకుండా ఈ శని కుజులు కాంబినేషన్ వల్ల కూడా కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటారు సరే వాళ్ళకి మంచి యోగాలు ఉంటాయండి. ఇంకో చెప్పాలంటే లాయర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ వాళ్ళకి కూడా మంచి శని కుజుల కాంబినేషన్ బాగుండాలి, అద్భుతం. అలాగే లాభంలో గురుడు మీ 9th house రాడు, అంటే మీకు 9th house లాభంలో ఉన్నాడండి. మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, వ్యాపారంలో బాగా సంపాదిస్తారు, మీ అన్నయ్యలకు బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే రవి బుధ శుక్రులు 12వ భావంలో ఈ కాంబినేషన్ ఏంటంటే బుధ శుక్రుల కాంబినేషన్, రవి బుధ కాంబినేషన్ వల్ల సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి. మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, కొంతమందికి విదేశాల్లో వెళ్ళి ధనం బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే కొంతమందికి అంటే అర్థం ఏంటంటే మీరు విద్య రీత్యా వెళ్ళడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం వినంటే కదా, డబ్బులు ఖర్చు అవుతూ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు అమ్మవారిని పూజించండి, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. సింహరాశి వాళ్ళకి ఒక్క శని ప్రాబ్లమ్ మీ రాశిని చూస్తున్నాడు. కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, కోపతాపాలు, ఆవేశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా భయం కూడా ఉంటుంది మీకు. అయినప్పటికీ మీకు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి. అంటే గురుదృష్టి ద్వితీయ భావంలో ఉండడం వల్ల, కుజదృష్టి కాదండి, కేతు కూడా ఉండడం వల్ల ఫైనాన్షియల్ కంటే ఆర్థికంగా మీకు సమృద్ధిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బాగా వచ్చి తీరుతాయని సందేహం లేదు. అంతేకాదండి, మీ కుటుంబ సభ్యులు, బంధువులు మీ ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ముఖవర్చస్సు చాలా బాగుంటుంది, అందంగా ఉంటారు, చదువు బాగా వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా దొరుకుతాయండి, మీకు హాయిగా ఉంటుంది. పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే గాయకులకు అనమాట, సంగీత ప్రియులకి చాలా చాలా మంచి కాలం, ధనయోగం బాగుంది. ఏదైనా కుజుడు 3వ భావం చూడడం వల్ల ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు, కొత్త ఆలోచనలతో మంచి విషయాలు కనిపెడుతుంటారు, వాటిని ఆచరణలో పెడుతూ ఉంటారు, మంచి లాభాలు. అలాగే జ్ఞానము అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా అభివృద్ధికరంగా చాలా బాగుంటుంది అంటే సందేహం లేదు. అలాగే చదువు మాత్రం బాగా వస్తుందండి. 4వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, చదువు విషయంలో వెనకపడరు. అమ్మగారు చాలా బాగుంటారు. కొంతమందికి మెడిసిన్స్ వాడవలసి వస్తుందండి. అలాగే చదువు విషయంతో చెప్పాను కాబట్టి ముఖ్యంగా సంగీతంలో అంటే గురుదృష్టి కుజదృష్టి సంగీత సాధన చేస్తారు. 4వ భావం ఉందంటే మీరు ఇళ్ళు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనల్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. 5వ స్థానంలో చంద్రుడు 23వ తారీఖు ఉన్నాడు. ఏమవుతుందంటే పుత్రిక సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా అదృష్టం అండి. పుత్రిక సంతాన యోగం చాలా చాలా మీకు కలిసి వస్తుంది, అదృష్టం. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు, అంటే
ఉన్నవాడికి సినిమా రంగం టెలివిజన్ రంగం ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా అందరూ కూడా ఆభరణాలు, చంద్రుడు వల్ల ఆభరణాలు వాహనాలు కొనుక్కుంటారు ఉన్నాయి. అంతేకాకుండా 24, 25 తారీఖుల్లో 6వ భావంలో ఉన్నాడు. అంటే ఆరోగ్యకరంగా ఉండడము, దాన గుణం ఎక్కువ ఉండడము, మేనమామలకు ఎక్కువ బాగుండడము, ధనం అంటే మీకు ధనం ఎలా వస్తుందంటే మీరు అప్పు చేయడం వలన కొంతమందికి ధనం రావడం జరుగుతుంది. 7వ భావంలో శని ఉన్నాడు, తప్పు కదండి. 7వ భావంలో శని మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టం కలిగిస్తాడు, భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగిస్తుంటాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా చంద్రరావులు అష్టమంలో ఉన్నాడు. అష్టమం అంటే 12th హౌస్ లార్డ్ చంద్రుడు అష్టమంలో ఉంటే విదేశీ పర్యటన, పైగా రాహు కూడా ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్తారండి. కాకపోతే మీకు నీటి గండం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు మాత్రమే, నిజంగా జరిగిపోతుంది అంటలేదు. కానీ జాగ్రత్తగా ఉండండి, నీటి మీద ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అష్టమ స్థానంలో చంద్రరాహు ఉన్నారు కాబట్టి తలవంతలంపగా వచ్చే ధనయోగం మీకు బాగుంది. భాగ్యస్థానంలో కుజుడు తప్పు కదా, అంటే స్థిర రాశి వాళ్ళకి, స్థిర లగ్నం కానీ స్థిర రాశి వాళ్ళకి మీకు భాగ్యస్థానం 9వ భావము మంచిది కాదు. అంటే బాధకుడు అయిపోతాడు కుజుడు మీకు బాధకుడు అవుతున్నాడు. అదే కుజుడు చాలా మంచివాడు కానీ బాధ పెడుతున్నాడు. ఇది ఏ విషయంలో బాధ పెడతాడు? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. శని దృష్టి కూడా ఉంది కదా, అంటే భూమి సంబంధించిన వ్యవహారాల్లోనూ, భూమికి సంబంధించిన తగాదాలు, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి శని వలన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుజుడు వల్ల కూడా అంతే. అంతేకాకుండా విదేశ పర్యటన చేసే వాళ్ళకి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. డిలే అయిపోవడము, చిన్న చిన్న చికాకులు ఏర్పడము, మధ్య మధ్యలో బ్రేక్స్ రావడము, ఇవన్నీ ఉంటాయండి. సో కొద్దిగా కుజుడు 9th భావం, మీ బిజినెస్లో కూడా లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఆచి తూచి చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని విపరీతం కలవండి. సుబ్రహ్మణ్య స్వామిని, వెంకటేశ్వర స్వామిని కలవడం వల్ల కుజుడు వలన, శని వలన వచ్చే దోషాలు పూర్తిగా తగ్గుతాయి. దశమంలో గురుడు చాలా బాగున్నాడు కదండి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత ఏర్పడుతుంది. మీరు ఏ ఉద్యోగాలు ఉన్నా సరే, పైగా మీరు కొంతమందిలో మీకు సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు, గ్రూప్స్ రాస్తుంటారు, మీరు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, అంటే ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, సక్సెస్ అవుతారు. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుందండి. విద్యా సంస్థలో వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్, CA, ICAA అంటే CME అంటాం, వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. గురుడు దశమలో ఉన్నాడు కదండి. దశమ గురుడు చాలా మంచి మంచి పనులు చేస్తుంటాడు, తీర్థయాత్ర చేస్తుంటాడు, గురువు గారిని సందర్శించేది చేస్తుంటాడు, షిరిడి సాయిబాబా దర్శనం బాగా కలిగేట్ చేస్తుంటాడు. గురుడు కదండి. దశమ గురుడు అన్ని రంగాలను అన్ని విధాలుగా మేలు చేస్తాడు మీకు. పైగా లాభంలో రవి, బుధ, శుక్రుడు చాలా బాగుందండి. అంటే రవి మీ లగ్నాధిపతి లాభంలో ఉండము, బుధ శుక్రులు 10వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు అద్భుతంగా లాభంలో ఉండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగులను అధికమైన ధన రాబడి, ధన సంపాదన ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వలన సినిమా రంగం, టెలివిజన్ రంగం వాళ్ళకి, నటన రంగం వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనడంలో సందేహం లేదండి. చాలా బాగుంటుంది, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, వస్త్రాలు కొనుక్కుంటారు, మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధికరంగా బాగా ఉంటాయి. 12వ భావం కుదురు చూడడం వల్ల కొద్దిగా మీకు దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. విదేశీ పర్యటన చేస్తారు, సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల సర్వ శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి అండి, కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంది. ఎందుకంటే మీ రాశిని గురుడు చూడడం వలన ఎప్పుడూ కూడా యాక్టివ్గా, తెలివిగా, దాన గుణంతో హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు, బాగుంటారు. కుజుడు మీ అంటే మీ దృష్టి, మీ ద్వితీయ భావం చూడడం వల్ల ఆర్థికంగా చాలా బాగుంటారండి. మీ రాశినే గురుడు చూస్తున్నాడు, కుజుడేమో ద్వితీయ భావం చూస్తున్నాడు. ఆర్థికంగా పరిస్థితులు బాగుంటాయి. అంటే ఆర్థికంగా అంటే ధనయోగం మీకు బాగా ఉంటుంది, కుటుంబ సభ్యులు బాగుంటారు, చదువు బాగా వస్తుంది, అలాగే మీకు వాహన యోగం కూడా ఉంటుందండి. ఆభరణాలు కొనుక్కుంటారు, ఎంత బాగుందండి. మీకు వేళపాటు ఫుడ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు బాగా వస్తాయి, మంచి మంచి ఆలోచనలు, దాన్ని ఆచరణలో పెడతారు. తెలివితేటలు బాగా ఉంటాయండి మీకు, ఆచరణలో పెట్టడం వలన సక్సెస్ అయిపోతుంటారు. అలాగే శుభవార్తలు ఈ వారంలో వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 4th భావంలో చంద్రుడు ఉన్నాడు, రవి, బుధ, శుక్రుల యొక్క దృష్టి ఉంది. అంటే చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటారండి. ఆభరణాలు 23వ తారీఖుని బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంగారు ఆభరణాలు ఎక్కువ కొనుక్కుంటారండి. అంతేకాకుండా ఆ చంద్రుడి ప్రభావం వల్ల చదువులో కొద్దిగా వాటి డిస్టర్బెన్సెస్ ఇస్తాడు, అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు చదువు విషయంలో చిన్న ఇబ్బంది కలిగించిన కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు సార్, వ్యవసాయదారులకు పంటలో బాగా లాభాలు వచ్చేది చేస్తుంటాడు. చంద్రుడు 4th భావంలో కంఫర్టబుల్నెస్ అండి, ఆభరణాలు ఇస్తుంటాడు, వాహన యోగం ఇస్తుంటాడు, గృహాలు ఇస్తుంటాడు. 4th హౌస్ లాంటి భాగ్యంలో ఉన్నాడు. ఇంకేం కావాలండి మీకు? ఎప్పుడు హాయిగా సంగీతం, ముఖ్యంగా సంగీతం గురించి చెప్పాలి. సంగీతంలో అద్భుతంగా రాణిస్తారు. సంగీత సాధన, మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే మంచి కాలం అని చెప్పచ్చు. 5వ భావంలో చంద్రుడు ఉన్నాడు. 24, 25 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వలన మీకు ఏమవుతుందంటే పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అదృష్టం కదండి 24, 25 తారీఖుల్లో.
అంతేకాకుండా ఈ పంచమ స్థానం చంద్రుడు వలన ఆభరణాలు కూడా ఉంటాయండి. ఆభరణాలు ఉండడము, తెలివిగా ఉండడము, ప్రేమగా ఉండడము, అలాగే స్టాక్ మార్కెట్లో విజయం సాధించడము, డబ్బులు రావడము, స్టాక్ అండ్ షేర్స్. ఎందుకంటే మీకు మీ రాశి వాళ్ళకి పంచమ భావానికి గురుదృష్టి కూడా ఉంది కదండి. స్టాక్ మార్కెట్లో బాగా రావడము, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో, కళారంగంలో మంచి అభివృద్ధికరంగా మీకు మీరే సాటి అనిపించుకోవడం బాగుంటుంది. 6వ భావంలో శని ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్ వస్తుందండి. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ గవర్నమెంట్ సర్వీసెస్ మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా రాస్తుంటారు సారా, అవి మీకు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. 6వ భావంలో శని ఉన్నాడంటే జనరల్గా మినిస్టర్ పోస్టులు వస్తాయి, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది అని చెప్తాం. రాజకీయ నాయకులకి వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళ జాతకాలు రీచుమా, అందరికి కాదు. అలాగే 6వ భావంలో శని వల్ల ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యంగానే ఉంటారు, దానగుణం ఎక్కువ, ఉదారత ఎక్కువ. ఎంత బాగుందండి మీకు. చంద్రరాహుల్ సప్తమంలో ఉన్నాయి. చంద్రరాహుల్ సప్తమంలో ఉంటే బిజినెస్లు బాగా చేస్తారు. అంటే బిజినెస్లు రీత్యా విహారయాత్రలు, మీ భార్య గారు భర్త గారు రీత్యా విహారయాత్రలు, కంఫర్టబుల్నెస్ ఎక్కువ, ఆభరణాలు, వస్త్రాలు చెప్తామో బ్రహ్మాండంగా ఉంది. అష్టమంలో కుజుడు. ఇక్కడ చెప్పాలండి మీకు, 6వ ఇంటి వాడు 6వ ఇంట్లోను, 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండి శని కుజుడు చూస్తాడు. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో చూడడం వల్ల విపరీత రాజయోగం. అంటే మీ తలవంతనం కొంచెం ధనయోగం ఉంటుందండి. ధనయోగం ఉండడము, ఏమైనా కోర్టు కేసులు కానీ ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని వాటిని సెటిల్ అయిపోవడము. తర్వాత మీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, ముత్తాతల ఆస్తులు 11 భావం చూస్తాము. ముత్తాతల ఆస్తి అంటే మనం తలవంతరం వచ్చే ఆస్తిపాస్తులు ఎక్కువ, అంటే మీ నాన్నగారిది ఆస్తిపాస్తులు రావడం మీద మొత్తానికి జరుగుతుంది. ఏమైనా కుజుడు వలన మీకు సేవకా జనం ఎక్కువ ఉంటారండి. మీకు చిన్న ప్రాబ్లం ఏంటంటే కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల దెబ్బలు తగులుతాయి. మీకు రోడ్డు ప్రమాదాలు, అతి చిన్న దెబ్బలు తగలడమో, కూరలు కట్ చేస్తుంటే మీకు బ్లడ్ కనపడమో, సంథింగ్ మొత్తానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి, ఎముకలకు సంబంధించిన బోన్స్ సంబంధించిన ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నా తప్ప జరిగిపోతాయి అంటకు జాగ్రత్తగా ఉండండి. అదే ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ సుబ్రహ్మణ్యుడు కొలవడం వలన, ఆంజనేయ స్వామి కొలవడం వలన, ముఖ్యంగా శనేశ్వరుడు ఓం సం శనేశ్వరాయ నమః వెలికిలిసా అలా చేయడం వల్ల కూడా మీకు యాక్సిడెంట్స్ అవి తప్పిపోతుంటాయి. ఏదైనా గురుడు భాగ్యంలో ఉన్నాడు కదండి, భాగ్య గురుడు మీరు రాసి చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. లక్ష్మిస్థానం కదా, ఈ గురుడు వల్ల మీరు రాజకీయ రంగంలో మీరు గెలిచారు, పదవులు కూడా వచ్చాయి. సో మీరు ఏంటంటే 9th భావం బాగా ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. గురుడే 9th భావం ఉండడం వల్ల తీర్థయాత్రలు చేయిస్తాడు ఉండవు. తీర్థయాత్రలు చేయించడము, గురువు గారిని సందర్శించడము, గురువు గారికి పాద పూజ చేసుకోవడము, పీఠాధిపతులను కలవడము, అలాగే షిరిడి క్షేత్ర దర్శనాలు కలగడము, అంత అదృష్టం అండి. హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్ళడము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్, ఎడ్యుకేషన్ ఆ రంగంలో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్ అంటే అడ్వకేట్స్గా ఎంత బాగుందండి. భాగ్యస్థానము మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. గురు ప్రభావం వల్ల ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. దశమంలో రవి బుధ శుక్రుడు అద్భుతం కదండి. భాగ్య రాజ్యాధిపతులు దశమంలో ఉండడం ఒక గ్రేట్నెస్ అయితే, రవి బుధుడు బుధాదిత్యయోగం దశమస్థానం బ్రహ్మాండంగా ఉంది. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన వ్యాపార అభివృద్ధి కానీ మీకు చేస్తారు. సినిమా రంగం బుధ శుక్రుల కాంబినేషన్, సినిమా రంగము మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, సినిమా రంగంలో బాగా మంచి మంచి అవకాశాలు రావడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, టెలివిజన్ రంగంలో వాళ్ళకి దశమ స్థానం స్ట్రాంగ్గా ఉంది కదా, అద్భుతంగా ఉన్నారు. అంటే కన్యా రాశి వాళ్ళకి 10th భావం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. భాగ్యంలో గురుడు ఉండడము, భాగ్యాధిపతి రాజ్యస్థానంలో ఉండి రాజ్యాధిపతి కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి. మీకు కన్యా రాశి వాళ్ళకి పట్టిందల బంగారం ఉంటుంది సరే, అలా కాకుండా మీరు ఏమనుకున్నా ఆ పనులు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఎక్కువ సన్మానాలు జరుగుతుంటాయి, విదేశీ పర్యటన జరుగుతుంటుంది. కాకపోతే కొద్దిగా మీకు దెబ్బలు తగలడానికి, కింద పడిపోవడానికి, దెబ్బలు తగిలి బ్లడ్ కనపడడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి 2nd భావం చాలా బాగుంది. అంటే ఫైనాన్షియల్గా, అంటే ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎందుకని గురుదృష్టి 2వ భావం ఉండడం వల్ల, కుజదృష్టి కూడా ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడండి. చక్కటి చదువు వస్తుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. పుత్ర సంతానంతో పాటు ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బాగా వాళ్ళకి ఉంటాయండి, సమకూరుతాయి. అంతేకాకుండా సంగీత సాధన చేసే వాళ్ళకి, బాగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి కూడా, అంటే పాటలు పాడడం కోసమో లేదా ప్రోగ్రామ్స్ కోసమో దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే మీ రాశి వాళ్ళకి, తులారాశి 3rd భావంలో చదువు ఉండడం వలన
23వ తారీఖున మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ తోబుట్టు వలన కలవాల్సి వస్తుంది, లేకపోతే ఆభరణాలు కొనుక్కోవాల్సి వస్తుంది. వాహన యోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ముఖ్యంగా ఆలోచన ధోరణి ఎక్కువ అండి. చక్కటి ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి. దాన్ని ఆచరణలో పెడతారు, విజయం సాధిస్తారు. అద్భుతం. అంతేకాకుండా 4th భావంలో 24, 25 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వల్ల వస్త్రాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడం అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వాహనాలు కూడా కొనుక్కుంటారు. అంతేకాదండి, గృహ సౌఖ్యం కూడా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురు దృష్టి 4th భావానికి ఉండడం వల్ల గొప్ప అదృష్టం ఏంటంటే వాహన యోగము, గృహయోగంతో పాటు మీకు కొంతమందికి చదువులో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. వాహన యోగం, గృహయోగం కాదండి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా రాణిస్తారు, చదువులో బాగా రాణిస్తారు, సంగీత సాధన అద్భుతంగా ఉంటుంది. 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అందుకనే కదండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. 5th భావంలో శని అంత గొప్ప అద్భుత రాజయోగం ఇవ్వడం. కాకపోతే ఏంటంటే టెన్షన్స్ పెడుతుంటాడు, మీ పిల్లల వలన టెన్షన్స్ పెట్టడము, స్టాక్ మార్కెట్లో లాసులు వచ్చేది చేయడము. అంతేకాకుండా మీరు ఆటలు ఆడేటప్పుడు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఏదేమైనా 6వ భావంలో మీ 10th హౌస్లో 6వ భావం ఉన్నాడు, రాహుతో కలిసిన చంద్రుడు, చంద్రరాహుల కాంబినేషన్ 6వ భావంలో 28, 29 తారీఖులో ఉన్నారు. అంటే దూర ప్రయాణాలు చేయడము, అదే ముఖ్యంగా సముద్రాల మీద, నీటి మీద ప్రయాణం చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. 6వ భావంలో రాహు అన్ని రంగాల్లో విజయం సాధించేది చేస్తుంటాడు. పైగా చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు. అంటే నదీ స్నానాలు, తీర్థయాత్రలు, గురువు గారిని సందర్శించడము, పీఠాధిపతులు సందర్శించడము, అలాగే మీ చదువు రీత్యా అదే మీ ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడము. 6వ భావం స్టాంపింగ్ బాగా అవడం, స్టాంపింగ్ అయిపోవడం బాగుంది. 7వ భావంలో కుజుడు, 7వ భావానికి శని దృష్టి మంచిది కాదండి. అంటే వివాహ శుభకార్యాలు లేట్ అయిపోతూ ఉంటాయి, దగ్గరకు వచ్చిన సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం అంటాం కదండి, రియల్ ఎస్టేట్ రంగం అంటే మీకు భూములు సంబంధించిన వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే వివాదాలు రావడానికి అవకాశాలు అంటే ప్రాబ్లమ్స్ ఎందుకని వస్తాయంటే శని దృష్టి కుజుడికి ఉండడం వల్లనే. 7వ భావం వ్యాపార రంగంలో అంత అభివృద్ధికరంగా ఉండదు. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం, ప్రయాణాలు చేసేప్పుడు దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 6వ భావాధిపతి అయిన గురుడు 8వ భావంలో బాగా పర్ఫెక్ట్గా బాగున్నాడు. అంటే ఏంటి, ఒక రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే తర్వాత కొంచెం ధనయోగాన్ని ఇస్తాడు, సడన్ గెయిన్స్. అంతేకాకుండా మీరు మీ సేవకాజనం అంటారు సరే, మీకు సేవకాజనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 9th భావంలో రవి బుధ శుక్రులు కాంబినేషన్ అండి, ఇది బాగుంది. అంటే విదేశ పర్యటన చేస్తారు ఈ వారంలో. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ బుధుడు 9th భావంలో ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా పదార్థ యోగం. శుక్రుడు కలిసినాడు, మీ రాష్ట్రపతి భాగ్యంలో కలిసినాడు. బుధ శుక్రుడు భాగ్యంలో ఉన్నారంటే అదృష్టాంత మీకు ఉంటుంది, అదృష్టం తోడవుతుంది. ముఖ్యంగానండి మీకు ఈ ఆడిటర్స్గా అంటారు సరే, ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు రావడము, అలాగే గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అంటాం, వాళ్ళకి బాగుంటుంది. లా అంటే మీకు సపోజ్ లాయర్స్ అంటాం కదా, లాయర్స్కి, అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందండి. అంతేకాకుండా మీ రవిబుధుల కాంబినేషన్ వల్ల గొప్ప ఆడిటర్స్గా పేరు తెచ్చుకోవడము, ICAA, CA ఎగ్జామ్స్లో పాస్ అవ్వడము, అలాగే రవిబుధుల కాంబినేషన్ బాగుందండి. తీర్థయాత్రలు చేయడము, పుణ్య నదుల స్నానాలు చేయడము, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, మీరు ఏ బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వడం బాగుంటుందండి. ముఖ్యంగా సినిమా రంగం, టెలివిజన్ రంగం, నటన రంగం అని చెప్పచ్చండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి భాగ్యస్థానం బాగుందంటే వాళ్ళు పర్ఫెక్ట్గా బాగున్నట్టే. బుధ శుక్రులు కూడా భాగ్యంలో ఉన్నారంటే భూములు కొనుక్కుంటారనడంలో సందేహం లేదు. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కుంటారని మీరు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రవిబుధ శుక్రులు కాంబినేషన్ అద్భుతం కదండి. భాగ్యస్థానంలో మీరు రాష్ట్రాధిపతి కూడా ఉన్నాడు కదా, భాగ్యస్థానంలో బుధుడుతో కలిసి ఉన్నాడు కాబట్టి చక్కటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 11th హౌస్ లార్డ్ లాభాలు ఇచ్చేవాడు కూడా భాగ్యంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించినవి, కంప్యూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ముఖ్యంగా వస్త్రధారణ, బంగారాభరణ ధారణ, మీకంటే ధారణ అంటే మీకు ఉండడం, వేసుకోవడం అంటాం కదా, అది చాలా బాగుంది. 10th భావంలో 10th భావ చంద్రుడు కూడా మీకు 6వ భావంలో ఉన్నాడు, తర్వాత మారుతూ ఉంటాడు. ఏదేమైనా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. మార్పులే కాకుండా మీ ఉద్యోగంలో కూడా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ ప్రయాణాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన 12వ భావంలో కేతు గురుదృష్టి, అంటే జ్ఞాన సంపదను మీకు పెంపొందిస్తాడండి. అలాగే గుడులు, గోపురాలు ఎక్కువగా సందర్శిస్తారు, టెంపుల్స్ సందర్శిస్తారు, అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి అండి, వృశ్చిక రాశి వాళ్ళకి మీ రాశిని గురుడు చూడడం వల్ల అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి. మీకు
మంచి మంచి ఐడియాలు అవి ఆచరణలో పెట్టడము, సక్సెస్ అవ్వడము, ఆనందంగా ఉండడము, తృప్తిగా డైనమిక్గా ఉండడము, చిన్నపాటి కోపం కూడా ఉండడం జరుగుతుందండి. ఏదైనా 9th హౌస్ లార్డ్ చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు 23 తారీఖుని. అంటే 23 తారీఖున అంటే మీకు ఆభరణాలు కొనుక్కోవడము జరుగుతుందండి. అది విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా గాయకులకి బాగా పాటలు పాడే వాళ్ళకి ముఖ వర్చస్సు బాగా ఉంటుంది. వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, దూర ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా 24, 25 తారీఖులు కూడా షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చంద్రుడు 3వ భావంలో ఉన్నాడు. ఉండడం వల్ల షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టులు కలవడము, ముఖ్యంగా ఆభరణాలు కూడా చంద్రుడు కూడా ఇస్తాడండి. ఆభరణాలు కానీ వాహన యోగాన్ని కూడా చంద్రుడు కూడా కారకుడు అవుతాడు. వస్తాయి మీకు ఆభరణాలు రావడానికి అవకాశం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. అంతేకాదండి ఆలోచన, మీ చంద్రుడు ఆలోచన కదండి, మనస్కారకుడు కదా, ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అది మీరు కార్యరూపంలో తలుస్తారు, అద్భుతంగా సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ 4th భావంలో శని మంచివాడు కాదండి. అంటే కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. మీకు తెలుసు శని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డీప్గా వెళ్ళవలసిన అవసరం ఉండదు. శనికి ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం వల్ల అద్భుతమైన యోగం కలగడానికి అవకాశం ఉంది. చంద్ర రాహువులు పంచమస్థానంలో ఉన్నారండి. పంచమస్థానంలో ఉండడం వల్ల 28, 29 తారీఖులో పుత్రిక సంతాన యోగం కలుగుతుంది మీకు, లేదా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కానీ పుత్రిక సంతాన యోగం ఉంది, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. పంచమభావంలో రాహు ఉండడం వల్ల చంద్రుడు కలిసి ఉంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పక్కకు పెడితే స్పోర్ట్స్లో రాణిస్తారండి. చంద్ర రాహులు ఫ్లైట్స్ కూడా ఎక్కి తిప్పేట్టుగా అవకాశం ఉంటుంది. ఈ పంచమ భావము జలతత్వ రాశి కాబట్టి మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, లేదా గుడులు గోపురాలు సందర్శించడము, ఆటల రీత్యా ప్రయాణాలు చేయడము, ఫ్లైట్స్లో తిరగడము, లేదా మీ సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ బాగా అభివృద్ధి చెందడము, చంద్ర రాహువుల వలన తోబుట్టు వలన కలవడము, అలాగే పత్రికా రంగ సంస్థలను బాగా డెవలప్ చేయడము చాలా బాగుంది కదండి. ఈ చంద్రరాహుల్ కాంబినేషన్ కదా, బాగా టెన్షన్స్ అంటే సాధించాలనే తపన ఎక్కువ ఉంటుంది. సరే పక్కకు పెడితే మీకు 6వ భావంలో కుజుడు ఉన్నాడు, 6వ భావానికి శని దృష్టి ఉంది. అంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 6వ భావంలో ఉండడం గ్రేటే, సక్సెస్ని ఇస్తాడు. కానీ డిలే చేసేస్తుంటాడు పనులందు. ఏ పని తలబెట్టినా ఆ పనుల్లో ఆలస్యం అయిపోతుంటుంది. ఎందుకు? శని దృష్టి కుజుడుకు ఉండడం వల్లే. అంతేకాకుండా దెబ్బలు కూడా తగులుతాయని జాగ్రత్తగా ఉండండి. ఎనిమీస్ ఉంటారు, శత్రు భయం ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి సరే, చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆ రోగాల్ని బయటపడడానికి మెడిసిన్స్ వాడండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయండి. సప్తమస్థానంలో గురుడు అద్భుతం కదండి. సప్తమస్థానంలో గురుడు ఉండడం వలన మంచి బిజినెస్లు చేయడము, బిజినెస్ పార్ట్నర్స్ భాగస్వాములు బాగుండము, వ్యాపార విస్తరణ చేయడము, విహారయాత్రలు చేయడము, కొత్త బట్టలు ఆభరణాలు కొనుక్కోవడము, సప్తమ భావం. పైగా మంచి వివాహ శుభకార్యాలు జరగడము, లేదా వివాహాలు కుదరడము జరుగుతుందండి. ఈ సప్తమ భావం గురుడు వలన భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురుడు బాగా మంచి యోగాన్ని కలిగిస్తాడు. అంటే ధనాన్ని, అలాగే పిల్లల విషయంలోనూ మీకు యోగం కలగడానికి అవకాశం ఉంది. అష్టమంలో రఘుపతి శుక్రులు ఉన్నారు కదా, ఇక్కడ కాంబినేషన్ చెప్పాలి. ఎవరికైతే జాతకాల్లో కూడా చూసుకోండి, అష్టమంలో బుధుడు కానీ, అష్టమంలో రఘుబుధుడు కానీ ఉంటే ఫారిన్లో ఉంటారు. విదేశాల నుంచి ధనయోగం ఉంటుంది. దీర్ఘకాలం 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది జాతకాల్లో ఉంటే. ఇక్కడ కాబట్టి ఆయుర్దాయం అంటే ఆరోగ్యంగా బాగా ఉంటారు. రవి బుధుల కాంబినేషన్లో గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. అష్టమంలో బుధ శుక్రుల కాంబినేషన్ కదండి. అంటే మీకు బాగా డ్యాన్సులు చేయడము, లేకపోతే కళా ప్రతిభ ఉండడము, ఇలాగ ధనయోగం, సడన్ గెయిన్స్ రావడము, సడన్గా మీకు పిలుపు రావడము, అక్కడికి వెళ్ళడం, అంటే అక్కడికంటే మీకు సినిమా రంగంలో కానీ ఎటువంటి మంచి యోగాలుగా కలగడానికి అవకాశం ఉంది. అష్టమ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. తలంకి వచ్చే ఆదాయము, అత్తగారికి సంబంధించిన ఆస్తిపాస్తులు వస్తాయి అని నాకు చోట చదివా. సరే, భాగ్యస్థానానికి కుజ దృష్టి ఉందండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే వాళ్ళు బాగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో కూడా వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బాగా డబ్బులు సంపాదిస్తారు. కానీ శని కారకత్వంలో ఉన్న ఉద్యోగాలు మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఉద్యోగాల్లో ఆలస్యం అవుతుంది రావడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ, అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానీ, ఉద్యోగంలో ఒక భద్రత అనేది కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి పై అధికారుల చేత. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కేతు ఒక్కడు చాలు మీకు. ఏంటి లాభంలో ఉన్న ఏంటంటే కేతు 11వ భావంలో ఉండి గురుదృష్టి ఉందండి. ఈ ఒక్క గ్రహం చాలండి మొత్తం జాతకం తిప్పడానికి అద్భుతంగా. ఎందుకంటే గురుదృష్టి ఉండడం వల్ల అద్భుత రాజయోగం. 11వ భావంలో కేతు ఉన్నాడంటే గణపతి ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయండి. అందుకనే 11వ భావంలో కేతువుకి ఉండడం వలన మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ధన సంపాదన బాగుంటుంది, ప్రాబ్లమ్స్ ఉండవు. మీ పై అన్నయ్య గారికి బాగుంటుంది. అలాగే మీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధన సంపాదన బాగా ఉంటుంది. అనేక రకాలుగా అదృష్టం తోడవుతుందని ఖచ్చితంగా చెప్పచ్చండి. మీరు గణపతి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామిని విడవకుండా ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ధనుర్రాశి అండి. ధనుర్రాశిలోని మీ రాశిలోనే చంద్రుడు ఉన్నాడు.
అంటే 23వ తారీఖు ఉంటాడు. చంద్రుడు వల్ల ఏమవుతుంది, ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు వస్తాయండి. ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులను కలుస్తారు, చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రుడే 24, 25 తారీఖుల్లో ద్వితీయ భావంలో ఉండడం కాకుండా గుర్తిస్తుంది. అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు భోజన వసతులు ఉంటాయి, చక్కటి బంగారు ఆభరణాలు ఉంటాయండి. బంగారు ఆభరణాలు ఉండడము, వాహన యోగం కలిగించడము, తీర్థయాత్రలు చేయించడము, అలాగే మంచి చక్కటి చదువు ఇవ్వడము, సంగీత జ్ఞానాన్ని బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. సంగీతం మీకు బాగా మేటి కదండి, సంగీత సాధన బాగా చేస్తారు. అలాగే పాటలు పాడుతూ ఉంటారు, యాంకరింగ్ చేస్తూ ఉంటారు. డబ్బులు బాగా విశేషంగా వస్తాయండి. భోజన వసతులు ఎందుకు చెప్పాను కదా, చక్కటి భోజనం ఉంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, ఇంకేం కావాలంటే ముఖ వర్చస్సు పెరుగుతుంది. అద్భుతం. శని కూడా మీకు 3వ భావంలో ఉండడం వల్ల మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మంచి ఆలోచనలు రావడము, ఆలోచన ధోరణి బాగుండడము, ఆలోచనల ఆచరణలో పెట్టడము చాలా బాగుంటుంది కదండి. డైనమిక్గా ఉంటారు కదండి, స్పీడ్గా ఉంటారు. చంద్ర రాహులు 4వ భావంలో ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే చంద్రుడితో కలిసినటువంటి అంటే 28, 29 తారీఖుల్లో చంద్ర రాహుల్ కాంబినేషన్ వల్ల పత్రికా సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీ తోబుట్టువుల వల్ల సహాయ సహకారాలు అందుతాయి, ఇదో పాయింట్. ఇంకోటి ఏంటంటే చంద్ర రాహుల్ వల్ల విదేశ పర్యటన ఉంటుంది. ఎందుకంటే 4వ భావంలో రాహు ఉన్న, 4వ భావంలో చంద్ర రాహులు ఉన్న విదేశాలకి కొద్దిగా కష్టాలు ఉంటాయనుకోండి, విదేశాలు వెళ్తారు. చదువులో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, కానీ వాహన యోగము, గృహయోగము బాగుంటుందండి. వ్యవసాయదారునికి పంటలు నష్టం రాకుండా చక్కగా ఆనందకరంగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోలేదు 4వ భావంలో చంద్రుడు మీకు యోగానే ఇస్తాడు. పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదండి, ప్రాబ్లం ఉంటుంది. శని దృష్టి కుజుడికి ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి డెలివరీ టైంలో ఆపరేషన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. డెలివరీ టైంలో లేకపోతే మీ సంతానానికి కానీ మీకు కానీ కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. బోన్ సంబంధించిన వ్యవహారాలు కానీ, బ్లడ్ రావడం కానీ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడికి సంబంధించి పూజలు చేసుకుంటే చాలు, సుబ్రహ్మణ్య సమారాధన చేసుకుంటే సరిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. భూములు కొనుగోలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొనుక్కోండి. వాహనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడే మీకు దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉన్నాయి, జాగ్రత్త చూసుకోండి. కుజుడు వాహనకారకుడు కదా, భూకారకుడు, వాహనకారకుడు ఆయనే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని భయపెడుతున్నట్టు నాకేదో స్వలాభం కోసం కాదండి. అక్కడ గ్రహాలు ఏ ప్రభావం చూపిస్తాయో చెప్తున్నాను, ముందు జాగ్రత్తగా చెప్తున్నా అంతే. స్టాక్ మార్కెట్లో ఉందనుకోండి, స్టాక్ మార్కెట్లో మీరు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆడకండి, లాసులు రావడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మహా అయితే ఈ వారం రోజులు మానేసేయండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం. సరే, అది మీ ఇష్టం అనుకోండి. ఏదేమైనా 6వ భావంలో గురుడు అంత యోగకారకుడు కాదు, కానీ మీకు ఏం చేస్తాడంటే 6, 8, 12 స్థానాల్లో కూడా గురుడు మంచి చేస్తాడు, కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంది. మేనమామలకు మంచి చేస్తాడు, రుణాలు వచ్చేటి చేస్తూ ఉంటాడు, శత్రుభయం లేకుండా చేస్తుంటాడు. 7వ భావంలో రవి, బుధ, శుక్రులు వివాహ శుభకార్యాలు, వేడుకలు చేస్తారు. మీ బిజినెస్ విస్తరణ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రపరిచే దోషం ఉందండో శుక్రుడు బుధుడికి, అయినా 9th హౌస్లో ఆడితే కలిశాడు కాబట్టి ప్రాబ్లం లేదు. 9th హౌస్లో ఆడితే కలిశాడు కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలతో పాటు మీకు వివాహాలు కుదిరిపోతాయి, అంటే అవకాశాలు ఉన్నాయి, కుదిరిపోవడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా భాగ్యస్థానం మీకు భాగ్యాధిపతి 7వ ఉన్న భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే శని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్ షైన్ అవుతాయి. కోల్ బిజినెస్ కానీ, ఫార్మా రంగం కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఇలా కొన్ని బిజినెస్లు డెవలప్ అవుతాయి, కానీ స్లో డెవలప్మెంట్స్ ఉంటాయి అంతే. ఏదేమైనా 10వ స్థానంలో కేతువుకి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. అది కుంభస్థానం అంటే ఏంటంటే మీరు ఎంత కష్టపడుతున్నారో అంత కష్టపడి తగ్గట్టుగా ఫలితం వస్తుంది. దీంట్లో జాబ్ విషయంలో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవుతారు. మీరు విదేశాలకు వెళ్తారు, విదేశాలు సక్సెస్ అవుతారు. మీరు విన్నతమైన విద్య రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. గురుదృష్టి దశమానికి ఉంది కాబట్టి లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, చార్ట్ అకౌంటెంట్స్కి, ఆస్ట్రాలజర్స్కి ఎన్ని ఉన్నత వాళ్ళందరికీ మంచి కాలం అండి. ధనయోగం బాగుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకో చెప్పాలంటే ఎడ్యుకేషన్ సంస్థలో ఉంటుంది సరే, ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 10వ స్థానం చాలా బాగుంది. ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత బాగుండడం పాటు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ప్రమోషన్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి గురుదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రంగంలో వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కేతు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన, గణపతి ఆరాధన చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా లాభస్థానంలో కుజుడు చూస్తే లాభస్థానానికి ఏమవుతుంది, లాభస్థానం కుజుడు చూడడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ మెటీరియల్స్, లేకపోతే కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటారా వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అందరికీ మంచి భవిష్యత్తు ఉంది కదండి, మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. సో మీ ధనురాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన, అమ్మవారిని పూజించడం వలన చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి సప్తమాధిపతి చంద్రుడు 24, 25 తారీఖుల్లో మీ రాశిలో ఉంటున్నాడు. ఉంటే ఏమవుతుంది, చక్కగా ఆనందంగా చక్కటి ఆలోచనలతోటి, ఆభరణాలతోటి ఆనందంగా, తృప్తిగా, హ్యాపీగా, చాలా డైనమిక్గా ఉంటారు. సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడంటే విదేశీ పర్యటన చేస్తారండి 24, 25 తారీఖులో. ఏదేమైనా ద్వితీయ భావంలో శని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. మీరు అందంగా ఉంటారండి. మీరు అంటే ద్వితీయ భావంలో శని అంటే అందంగా ఉండడము, మీ జాతకాలు కూడా చూసుకోండి. అదే మీ ఫ్రెండ్స్ మీరు మిమ్మల్ని చూడడానికి రావడము, కంఠధ్వని బాగుండము, ముఖవర్చస్సు బాగుండడం జరుగుతుంది. కానీ కొద్దిగా మీ మాట దురుసుదనం వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవడానికి అవకాశం ఉంది. ఏదైనా మూడో భావంలో రాహుతో కలిసిన చంద్రుడు 28, 29 తారీఖు 28 and 29లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే చక్కటి ఆభరణాలు రావడము, మీకు ప్రయాణాలు చేయడము, తోబుట్టువులు కలవడము, వాళ్ళ వల్ల సహాయ సహకారాలు పొందడము. చంద్రరాహులు కదండి. మీరు భార్యాభర్తల విషయంలో సలహాలు తీసుకుంటుంటారు. చక్కగా మంచి అవయవ సౌష్ఠవం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సినిమా రంగం థర్డ్ భావం కూడా రాహు ఉన్నాడంటే పర్ఫెక్ట్గా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అండి మీకు కొత్త ఆలోచనలు వస్తాయండి. ఆలోచనలతో పాటు ఆచరణలో పెడతారు, డైనమిక్గా సక్సెస్ అవుతారు. ధైర్యం ఎక్కువ, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కుజుడు 4th భావంలో ఉన్నాడు. కుజుడు చదువుకి ఆటంకాలు కలిగిస్తాడు. అలాగే మీరు ఆభరణాలు, కొంతమందికి ఆభరణాలు కానీ వాహనాలు కానీ గృహ సౌఖ్యము వీటిలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ముఖ్యంగా భూముల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. శని వలన భూ తగాదాలు కానీ భూ సంబంధించిన వివాదాలు కానీ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి పర్వాలేదు, కానీ చదువులో మాత్రం ఆటంకాలు. కుజుడు కారకత్వం ఏంటి, భూములు కాబట్టి శని దృష్టి ఉంది. కాబట్టి భూముల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతే. వాహనాలు ఉండవు. వాహన యోగం కూడా, వాహనాలు మీరు వెళ్ళేటప్పుడు కూడా మీకు దెబ్బలు తగులుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడ మీకు పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కదా, సర్వదా రక్షిస్తూ ఉంటాడు. మీకు గురుడు పంచమంలో ఉన్నాడంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం కలిగించడము. మీకు పంచమ భావంలో గురుడు వలన సాహిత్య రంగంలో, టెలివిజన్ రంగంలో, లేకపోతే మీకు పాటలు పాడేవాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి, నృత్య కళాకారులకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో బాగా షేర్ కాలంలో ఉంటారు మీరు. ధనాదాయం బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, ధనం బాగా లభిస్తుంది. పైగా పుత్ర సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకవేళ మీరు సపోజ్ ఎలక్షన్స్లో గెలుస్తారు కదా, సమస్య లేదు. మంచి పదవులు రావడానికి అవకాశం ఉంటుందండి. కీలకమైన పదవులు వస్తాయి. ఎందుకంటే పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల గాయత్రి జపం మంత్రసిద్ధి, మంత్రి పదవి వస్తుంది అని శాస్త్రం. మంత్రి పదవులు కూడా వస్తాయని, అంటే కీలకమైన పదవులు వస్తాయని అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే మీకు వాగ్ధాటి ఎక్కువ అండి. 6వ భావంలో రవి, బుధ, శుక్రులు అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువనే. స్టాంపింగ్ అవుతుంది. మీ విదేశాల పర్యటన బాగుంటుంది. మీ తోబుట్టువులు, మీ మేనమామలు, మేనతలు చాలా అద్భుతంగా బాగుంటారు. ఇంకా 7వ స్థానం కూడా బాగుంది కాబట్టి మీకు మంచి శుభాలు జరుగుతూనే ఉంటాయి. భార్యాభర్తలు బాగుంటుంది. మీ వ్యాపార విస్తరణ మీరు రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తే అభివృద్ధికరంగానే ఉంటుంది. ముఖ్యంగా 9th భావంలో కేతు ఉండడం వల్ల, 9th భావానికి కుజ దృష్టి ఉండడం వల్ల చక్కగా మీరు విదేశ పర్యటన చేస్తారు. అలాగే మీరు ఇందాక చెప్పారు సరే, ఎలక్షన్స్లో గెలుస్తారని చెప్పారు సరే, 9th భావం కూడా బాగుండాలి. ఎలక్షన్స్లో గెలుస్తారు. అలాగే మీ మంచి పదవులు వస్తాయి. 9th భావం విదేశ పర్యటన జరుగుతుంది, విదేశాలు వెళ్తారు మీరు. చక్కటి చదువు వస్తుంది, మీ వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారు. గురుడు కారకత్వాల్లోనూ కుజుడు కారకత్వాల్లో వ్యాపార విస్తరణ బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇంకా చెప్పాలంటే మీరు తీర్థయాత్రలు చేయడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. గురువు గారిని, పీఠాధిపతిని ఇలా చెప్పుకుంటూ లేకపోతే ఇలా 1 by 1 అలా వస్తూనే ఉంటుంది ఫ్లో. సరే పక్క పెడదాం. కుజుడు కారకత్వాలు ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయండి మీకు. అంతేకాకుండా కుజుడు కారకత్వాలు అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ సాఫ్ట్వేర్ రంగాలు, వాటిలో కూడా మీకు ఉద్యోగ భద్రత, ఉద్యోగాల డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉంది. 11వ భావానికి కుజ దృష్టి ఉంది. కుజ దృష్టి, గురు దృష్టి ఉంది కాబట్టి మీ అన్నయ్యలకు బాగుండము, ఫ్లో ఆఫ్ మనీ బాగుండము, మంచి బ్యాంకింగ్ రంగంలో చక్కగా అవకాశాలు అద్భుతంగా ఉండము, మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం జరగడం చాలా బాగుంది. 12th భావంలో చంద్రుడు 23 తారీఖుని. అంటే ఇక్కడ ఏం చెప్పాలి, 12th భావంలో సప్తమాధిపతి వ్యయభావం ఉన్నాడంటే మీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే వ్యాపార విస్తరణ చేసేటప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, సన్మానాలు జరుగుతాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి. పూజించడం వల్ల, అమ్మవారి ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు చక్కటి అభివృద్ధికరంగా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి అండి. కుంభరాశి వారికి 23 జూన్ నుంచి 30 తారీఖు జూన్ వరకు అద్భుతంగా ఉంది. ఎందుకు ఉంది చెప్తాను. ముఖ్యంగానండి మీ రాశిలోనే శని ఉండడం వల్ల ఏలినడత ప్రభావం ఉంది. ఏలినడత ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు,
తలనొప్పులు అంటే కొన్ని కొన్ని నొప్పులు అంటే కొన్ని కొన్ని బాధలు క్రియేట్ చేస్తాడని తెలుస్తోంది. ఏదైనా చంద్రరాహులు ఉన్నారండి మీకు, చంద్రరాహులు 28, 29 తారీఖులో ద్వితీయ భావంలో ఉన్నారు. అంటే ఏంటి, ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఉంటుంది, అంటే ధనయోగం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సంగీత సాధన చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు, వస్త్రాలు కొనుక్కోవడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ద్వితీయ భావం పర్ఫెక్ట్గా బాగుందని సందేహం లేదు. కొన్ని పెద్ద పెద్ద వాళ్ళతో తగాదాలు ఉంటాయి, ప్లేస్ మూమెంట్ ఉంటుంది. సరే, కుజుడుతో 3వ భావంలో కుజుడు కదండి, దగ్గర పైన ప్రయాణాలు చేస్తుంటారు కదా, శని దృష్టి కూడా శని దృష్టి ఉంది. అంటే నదులు కుంభరాశి అనుకోండి, అంటే ప్రయాణాలు బండ్ల మీద ప్రయాణాలు చేసేటప్పుడు దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది, చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. అందుకనే మనం ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః అని గాయత్రి మూలమంత్రం జపించిన వాళ్ళకి త్రుడిలో ప్రమాదాలు తప్పిపోతాయి అంటే సందేహం లేదు. జాగ్రత్తగా ఉండండి. మీ తమ్ముళ్ళకి చెల్లెలకి దెబ్బలు తగలడము, అదే మనస్పర్ధలు రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టినా కూడా సక్సెస్ కారు. సరే, పక్కకు పెడితే గురుడు అండి, 4వ భావంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది, మీకు సంపదలు పెరుగుతాయి. పైగా మీరు గురుడు కాబట్టి, గురుదృష్టి ఉంది కాబట్టి మీకు ఏమవుతుంది, సంగీత సాధన, చాలా సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారు. ఇంకా అందులో ప్రాబ్లమ్స్ ఏం లేదు. 4వ భావం అన్ని వృద్ధికరంగా ఉంటాయి. గృహ సౌఖ్యము, ఆభరణ సౌఖ్యము, మీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము పర్ఫెక్ట్గా ఉంటాయి. అదే నేను చెప్పిన దానిలో ఏమాత్రం సందేహం ఉండదు, పర్ఫెక్ట్గా జరుగుతాయి. సరే, 5వ భావంలో రవి బుధ శుక్రులు ఉన్నారు కదా, 4th హౌస్ లార్డ్ శుక్రుడు కేంద్రంలో కోణంలో ఉన్నాడు. ఏంటి, సో మీ సంతానం వాళ్ళ విషయంలో అభివృద్ధి ఉంటుంది. పుత్రిక సంతాన యోగం కలగడానికే అవకాశాలు ఉన్నాయి. 5వ రవి ఉంటే మాత్రం ఒక్క మగపిల్లవాడు ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదండి. మీ జాతకాలకు చూసుకోండి, 5వ స్థానంలో రవి ఉన్నాడంటే ఒక మగపిల్లవాడు ఖచ్చితంగా ఉండి తీరుతాడు. సరే, పుత్రిక సంతాన యోగం ఎలా తప్పరు. కానీ బుధుడితో కలిసిన శుక్రుడు వలన మీకు సినిమా రంగంలోనూ నటనా రంగంలోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. పైగా యాస్ట్రాలజర్స్కి చాలా మంచి కాలం, 5వ భావం బాగుంది. మ్యాథమెటిషియన్స్కి, శాస్త్రవేత్తలకి, వేద పండితులకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు కదండి. బుధశుక్రుల కాంబినేషన్ వల్లనే సినిమా నటన రంగం అంటే మీకు తెలుసు కదా, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉండడము, ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్లో బాగా రాణించడము, స్టాక్ మార్కెట్లో బాగా ధనం సంపాదిస్తారని మీకు అందులో డౌటే లేదు. బుధశుక్రుల కాంబినేషన్ కదా, అద్భుతంగా బాగా చాలా మంచి మంచి విషయాలన్నీ మీకు వస్తాయండి. కాకపోతే 7వ స్థానంలో చేరి ఉండడం వల్ల బిజినెస్ ఏంటంటే, ఏ బిజినెస్ అంటే కొంతమంది మీకు కొంతమంది ఎలా అంటే సార్, బిజినెస్లు ఏంటంటే వ్యాపారంలో భాగస్వామి అంటారు సార్, భాగస్వామి వ్యాపారం మీకు కలిసి రాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీకు భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమైనా సరే అండి, అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. కానీ అష్టమ కేతువుకి గురుదృష్టి ఉంది, కానీ వల్ల ఏమవుతుందంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి. మీకు గురుదృష్టి ఉండడం వల్ల, అష్టమ స్థానానికి ఉండడం వల్ల సడన్ గెయిన్స్ మీ పిల్లల ద్వారానో, మీకు సంబంధించిన వ్యవహారాల్లో ధనం కలిసి వస్తూ ఉంటుంది. మీకు కొన్ని విషయాల్లో మీరు గెలుస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ బయటపడిపోతారు. గురుదృష్టి ఉంది కదండి, తలవంతల కొంచెం ధనయోగం అద్భుతంగా. వినాయకుడిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించండి, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని సందేహం లేదు. పైగా మీకు 9th భాగ్యస్థానానికి కుజదృష్టి ఉంది. ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా విజయం సాధిస్తారంటే, రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు సంబంధించిన వాటిల్లో, భూమికి సంబంధించిన వ్యాపారాల్లో మీరు విజయం సాధిస్తారు. అలాగే మీరు విదేశాలకు వెళ్తారు, ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే మీరు తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. గంగా స్నానం చేస్తారండి, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు కుజ కారకత్వాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే బాగా సక్సెస్ అవుతారు. ఈ కంప్యూటర్ సంబంధించినవి, కొంతమందికి ఏమో టెలివిజన్ అంటారు వాటిలోనూ. అలాగే మీరు కొన్ని సంబంధించిన కుజుడు సంబంధించిన కారకత్వాలు మీరు విజయం సాధిస్తారన్నది సందేహం లేదు. 10వ స్థానానికి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా బాగుంది. అంటే మీరు మీ ఉద్యోగ భద్రత బాగుంది. ఫైనాన్స్ రంగంలోనూ, లేకపోతే డాక్టర్స్లోనూ, అడ్వకేట్స్ గాను మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. గురుదృష్టి చాలా బాగుంది. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే ఆ ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న చాలా చాలా అద్భుతంగా యోగాలు ఉన్నాయి. 11వ భావంలో చంద్రుడు అద్భుతం కదండి. 23వ తారీఖు 11వ భావంలో చంద్రుడు అంటే మీకు విదేశీ పర్యటన చేయిస్తూ ఉంటాడు, ధనయోగాన్ని ఇస్తాడు. మీ అక్క చెల్లెలకి చాలా బాగుండేది చేస్తూ ఉంటాడు, వస్త్రాలు ఆభరణాలు కొనుక్కునేది చేస్తాడండి. మీకు అవకాశాలు ఉన్నాయి. కానీ మీ జాతకాల మీద రీత్యా ఆధారపడి ఉంది. ఏ ఒక్కరికి ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. సరే, పంచమంలో మీకు ఆల్మోస్ట్ మీకు 12వ భావంలో చంద్రుడు ఉన్నాడు. 6వ భావాధిపతి 12వ భావంలో 24, 25 తారీఖులు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు, సన్మానాలు మీకు జరుగుతాయి. విదేశ పర్యటన జరుగుతుంది, మీకు ఉంటాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి. మీనరాశి అండి, మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే రాహుతో కలిసిన చంద్రుడు అద్భుతం కదండి. మీ చెల్లెళ్ళ వలన బాగా కలిసి వస్తుందండి. చెల్లెళ్ళు అంటే మీ తోబుట్ట వల్ల సహాయ సహకారాలు పొందుతారు, వాళ్ళకి కూడా మీ సహాయ సహకారాలు చేసి తీరుతారు. అదొకటి. పైగా మీ పత్రికా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉంటే న్యూస్ గ్యాదరింగ్ అంటే చూసారా,
వార్తా సేకరణ చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు. చంద్ర రాహుల వలన ప్రయాణాలు చేస్తుంటారు, భార్య మాటలు సలహాలు తీసుకుంటారు. అలాగే భర్త గారైతే భర్త గారి యొక్క సలహాలు మీరు సూచనలు తీసుకుంటారు. ఆనందంగా అద్భుతంగా చంద్రుడు 28, 29 తారీఖులో మీకు ఉన్నాడు కాబట్టి మనస్సు కారకుడు కదా. అంటే పరి విధాలుగా మనసు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఆలోచనలు వస్తాయి, ఆచరణలో పెడతారు, అద్భుతంగా విజయం సాధిస్తారు. సరే, మరి కుజుడు సెకండ్ భావంలో కుజుడు ఉన్నాడు కదా, ధనాన్ని ఇవ్వాలి, ధనాన్ని ఇస్తాడండి. శనిదృష్టి ఉంది కాబట్టి స్లోగా ఇస్తాడు ధనాన్ని. కాబట్టి మీ దానివల్ల ధనం గురించి భయపడకండి. కాదు, ఇక్కడ ఏమవుతుందంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే కుజుడికి శనిదృష్టి ఉంది అంటే మీకు దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి. ఫేస్ మీద చిన్న దెబ్బ తగలడానికి అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండండి. వేడి నీళ్ళు తీసుకునేటప్పుడు కానీ హారతి ఇచ్చేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫేస్ మీద కుజుడు ఫేస్కి మేషరాశి ఫేస్ కదా కారకుడు, కుజుడు కూడా దెబ్బల కారకుడు కదా, శనిదృష్టి ఉంది కాబట్టి బ్లడ్ కనిపించాలి కదా, అందుకని చెప్తున్నా. కానీ ఇవేం జరగవండి. కొంతమందికి వాళ్ళ అజాగ్రత్తలు జరుగుతాయి, జాగ్రత్త తీసుకోండి చెప్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. మీరు సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం కలవండి. సుబ్రహ్మణ్య స్వామి ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః కలవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ధనం కూడా బాగా వస్తుంది. మీ తమ్ముడికి బాగుంటుందండి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. మూడో భావం గురుడు ఉన్నాడు కదా, తమ్ముడికి బాగుండాలి, ఖచ్చితంగా బాగుంటుంది. ఒక పద్ధతిలో సెటిల్ అయిపోతాడు అతను, ఏం పర్వాలా. అంతేకాకుండా గురుడు మూడో భావం వల్ల ఆలోచన, మూడో భావంలో గురుడికి ఆలోచన ధోరణి ఇస్తాడు, సన్మానాలు జరిగేటి చేస్తూ ఉంటాడు, ఆభరణాలు వస్తువులు కొనుక్కుంటారు, కొత్త ఆలోచనలు వస్తాయి, ఆలోచన ధోరణి ఇందాక చెప్పాను మీకు, అద్భుతంగా ఉంటారు. రాజయోగం కలుగుతుంది, ధైర్యం వస్తుంది, ధైర్యం భరోసా ఇస్తారు. బుధ శుక్రుల కాంబినేషన్ ఫోర్త్ భావం అంటే ల్యాండ్స్ ఉండడానికి అవకాశం ఉందండి, భూములు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంటుంది. సినిమా రంగంలో బాగా రాణిస్తారు. చతుర్థ భావం బాగా సినిమా రంగం కాదు, కళారంగం కూడా బాగా రాణించిన అవకాశాలు ఉన్నాయి. ఆభరణాలు, వాహనాలు, సంగీత సాధనలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, డౌటే లేదు. ఎందుకు? బుధ శుక్రుల కాంబినేషన్ ఉంటే సంగీతంలో బాగా రాణిస్తారు, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్గా బాగుంటుంది, నృత్య కళాకారులుగా. ఫోర్త్ భావం పైగా మీ తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది. పైగా భూములు అంటే వ్యవసాయదారులకు భూములలో పంటల్లో లాభాలు వస్తాయి. అలాగే పంచమ స్థానానికి కుజుడు చూడడం వలన పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగం కలుగుతుంది మీకు. ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మీనరాశి వాళ్ళకి. ప్రాసెస్ అంటే మామూలుగా మీ మిసెస్ గారు గర్భవతి అవ్వడం, అదే మీకు తెలియదు ఏమని అంటే తెలియదు ఏముండదు, కానీ మీ సంతాన యోగం అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ల్యాండ్స్లో బిజినెస్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగుంటుంది. స్టాక్ మార్కెట్ షేర్స్లో వాళ్ళు మీరు ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలో కానీ భూములు కానీ దాని మీద కానీ డబ్బులు పెడితే రాణిస్తారు. మంచి వ్యవహారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ మంచి అద్భుతంగా ఉంటుంది. సప్తమ భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి వివాహ శుభకార్యాలు చేయడము, మీ వ్యాపార విస్తరణ చేసుకోవడము, భాగస్వాములు చేర్చుకోవడము చాలా బాగుంది కదండి. అష్టమ స్థానానికి కుజ దృష్టి ఉంది కదా, ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. కానీ శని దృష్టి ఆరో భావం ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ కుజుడు అష్టమ భావం చూడడం వల్ల మీకు సన్మానాలు జరగడము, తలవంతలంపుగా ధనయోగము, అలాగే భూములు రావడము. మీరు వస్తాయి అనుకోరు, భూములు వస్తాయి. పైగా 9th భావంలో గురుదృష్టి ఉందండి. 9th భావాధిపతి కూడా బాగుండడం వల్ల 9th భావాధిపతి కూడా చూసుకుంటాడు, అంటే విదేశ పర్యటన చేస్తారు. మీ భూములు చాలా బాగుంటాయి, భూముల వల్ల లాభం ఇందా చెప్తూనే ఉన్నాను ఇందాక నుంచి. అలాగే విదేశ పర్యటన, హైర్ ఎడ్యుకేషన్ చేయడము, తీర్థయాత్రలు చేయడము, కుజుడు కారకత్వాలు ఉద్యోగాల్లో వ్యాపారాభివృద్ధి ఉండడము, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, వాటిలో బాగా రాణిస్తారు, సక్సెస్ అవుతారు. పైగా మీరు చేస్తున్న ఉద్యోగం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే 23వ తారీఖు చంద్రుడు ఉంటాడు, అంటే మీ 3rd భావంలో గురుడు ఉండము, 10th హౌస్ లార్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగాల్లో రాణిస్తారు. అలాగే మీరు చేస్తున్న బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, లేకపోతే ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అక్కడ కానీ, లేకపోతే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్, అడ్వకేట్స్, వాళ్ళందరూ కూడా దశమ భావం స్ట్రాంగ్గా ఉందండి. కాబట్టి మీరు అన్ని రంగాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు. లాభంలో చంద్రుడు మీకు మంచి పంచమాధిపతి కదండి, మంచి పుత్రికా సంతాన యోగం కలుగుతుంది. ఆ ప్రభావం వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదండి, గురుదృష్టి ఉండడం వల్ల మీరు చేసే వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. మీ అక్కయ్యలకి, చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో అని ఉంటుంది. ఇంకా అలా చెప్పుకుంటే లేకపోతే అద్భుతంగా చాలా ఉన్నాయి. 24, 25 తారీఖులో మంచి యోగమే. 9th హౌస్కి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి వలన అద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి. శని 12వ భావం ఉన్నాడండి, కొద్దిగా ఏలినట్టు ప్రభావం మీకు ఉంది. కాబట్టి ఓం శం శనీశ్వరాయ నమః మూల మంత్రాన్ని, గాయత్రి మంత్రం విడవకుండా చేయండి, అది చాలు మనకంటే మీకు అని అర్థం. గాయత్రి మంత్రం చేయడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ముఖం మీద దెబ్బలు కూడా తగలకుండా ఉండడానికి గాయత్రి మంత్రం చేయండి. అన్ని రంగాల్లో విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఉన్నాయి. సో మీ రాశి వాళ్ళకి
మీ రాశి వాళ్ళకి కానీ మొత్తం రాశులందరికీ కూడా శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.